మచ్ డియర్ ఫ్రెండ్స్, నా పేరు ముక్కు బాలరెడ్డి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. శుభోదయం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముందుగా న్యూయంగ్కు క్యూర్సెల్కు స్వాగతం చెప్తున్నాం. మీ అందరికీ కూడా న్యూయంగ్ తరపున క్యూర్సెల్ తరపున స్వాగతం సుస్వాగతం చెప్తూ ముందుగా మై మెంటర్ అండ్ మై ఇంట్రొడ్యూసర్, ఒక మంచి హ్యూమన్ బీయింగ్ మరి మన లైన్ ప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే టీమ్ లైన్స్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. న్యూయంగ్ కంపెనీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేస్తా ఉన్నా. మరి హెల్తీ లైఫ్ విత్ క్యూర్సెల్, ఇన్నోవేటివ్ అండ్ న్యాచురల్ సొల్యూషన్స్ ఫర్ హెల్తీ లైఫ్ ఎపిసోడ్ 5 ఈరోజు జరుగుతూ ఉంది, సెప్టెంబర్ 30వ తేదీ. అయితే గత వారం పవర్ కట్ వల్ల, హెవీ రైన్స్ పవర్ కట్ వల్ల కంప్లీట్ చేయలేకపోయాం. ఈరోజు కంప్లీట్ చేస్తాం. ఏదైతే మనం హెల్తీ లైఫ్ గురించి మాట్లాడుకుంటున్నామో ఒక క్లారిటీ వస్తుంది ఈరోజు. సో జస్ట్ ఒక 2 minutes బ్రీఫింగ్ ఇస్తాను లాస్ట్ వీక్ ఏం జరిగింది అనేది. మన క్యూర్సెల్ అనేది 0 to 100% ఎనర్జీ లెవెల్స్ ని పెంచడంలో చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఎంత ఫాస్ట్ అంటే కొంతమంది రకరకాల కారణాలతో షుగర్ లెవెల్స్ అంటే ఈ యొక్క ఎనర్జీ లెవెల్స్ పడిపోయి షుగర్ లెవెల్స్ పూర్తిగా డౌన్ అయిపోతాయి. అలాంటి సమయంలో మీరందరూ బాగా గుర్తుపెట్టుకోండి, బాగా అర్థం చేసుకోండి. వీలుంటే మీ ఫోన్ను ఈ యొక్క ల్యాండ్స్కేప్ మోడ్లో పెట్టుకోండి. స్లైడ్స్ ఉంటుంది కాబట్టి మొత్తం పైన ఆటో రొటేషన్ ఉంటుంది. సో ఈ క్యూర్సెల్ 0 to 100% ఎనర్జీని బూస్ట్ చేయటంలో ఏ స్థాయిలో ఉంటుంది అంటే, మీ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఈ యొక్క క్యూర్సెల్ ఉండాలి. ముఖ్యంగా డయాబెటిక్ తో బాధపడేవారు ఒక్కోసారి రకరకాల కారణాలు, అంటే సరైన సమయానికి ఆహారం అందకపోవటం, లేదంటే ఇంకేదో కారణాల వల్ల వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయి వాళ్ళు అన్కాన్షియస్ కు వెళ్ళిపోతుంటారు. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మీకు 2 విషయాలు చెప్తాను. అది జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకోండి. అర్థం కాకపోతే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ వినండి. క్యూర్సెల్ ప్యాకెట్ ను కట్ చేసి చాచెట్ ను 1-2 చాచెట్స్ ను కట్ చేసి కొంచెం ఒక డ్రాప్ 2 డ్రాప్లు వాటర్ కలిపి మిక్స్ చేసి, అంటే అన్కాన్షియస్ మోడ్కి వెళ్ళినప్పుడు నేను చెప్పేది, మీరు కాన్షియస్ లో ఉన్నప్పుడు కాదు, ఇంకా పూర్తిగా మీ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయినాయి. మీరు అలాంటి సిచ్యువేషన్ లో మీ ప్రమేయం లేదు, మీ పక్కన ఉన్న వాళ్ళు, మీ బంధువులు, మీకు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వారు కూడా ఈ పని చేయాలి అన్నమాట. అంత ప్రభావవంతంగా పనిచేస్తుంది క్యూర్సెల్. సో ఒక 2-3 చాచెట్స్ కట్ చేసి పౌడర్ అంతా కూడా ఒక చిన్న స్టీల్ కంటైనర్ ఏదైనా తీసుకొని ఒక 2-3 డ్రాప్స్ నీళ్ళు కలిపి బాగా చిక్కగా తయారు చేయండి. మీ ఏలు ఏదైతే ఏలుందో ఆ ఏలుతో మీరు చిక్కగా చేసిన ద్రావణంలో, ఈ క్యూర్సెల్ ద్రావణంలో ఏలు ముంచి 4 కింద పెట్టండి. ఇలా మీ ఏలును 1 నుంచి 25 సార్లు అలా పెట్టంగానే 4 కింద, ఎవరైతే అన్కాన్షియస్ మోడ్లోకి వెళ్ళిపోయారో డయాబెటిక్ తో బాధపడుతూ, మీకు మళ్ళీ డయాబెటిక్ లెవెల్స్ అంటే ఎనర్జీ లెవెల్స్ నార్మల్ అయిపోతాయి. అర్థమైందా? మీరు 1 to 25 అయ్యేకే మీ ఎనర్జీ లెవెల్స్ నార్మల్ అయిపోతే మళ్ళీ లేచి కూర్చుంటారు. ఆ తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళండి. అలాంటి సమయంలో మీరు హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా ఉండకపోవచ్చు ఈ ట్రీట్మెంట్ చేయకపోతే.
సో అంత ప్రభావితం చేస్తుంది మన ఆరోగ్యాన్ని క్యూర్ సెల్. ఒకవేళ క్యూర్ సెల్ లేదు, మరి అప్పుడేం చేయాలి? సో అలాంటి సమయంలో ఈ సెల్తో మాటలు కూడా తడబడుతున్నాయి. ఓకే. మరి క్యూర్ సెల్ అందుబాటులో లేదు, అప్పుడేం చేయాలి? అప్పుడేం చేయాలంటే చక్కెర అనేది ఎక్కడైనా దొరుకుతుంది, పంచదార టీ షాపుల్లో కానీ, మీరు కూడా దాన్నైనా క్యారీ చేయొచ్చు. చక్కెరను ఇట్లాగే బాగా చిక్కగా 2-3 డ్రాప్స్ వాటర్ వేసి దాన్ని కలిపేసి ఆ చక్కెర ద్రావణంలో మీ ఏలు ముంచి ఆ అన్కాన్షియస్ మోడ్లోకి వెళ్ళిపోయిన వ్యక్తి నాలుగు కింద అద్దండి. మళ్ళీ తీసి అట్లా 1, 2, 3 సార్లు 25 నుంచి, అంటే చక్కెరకు లేట్ అవుతుంది అనమాట. మీరు ఇట్లా లెక్క పెట్టుకుంటూ 1, 2, 3, 4 అని ఇట్లా అద్దుతూ ఉండండి. ఈ చక్కెర ద్రావణంలో ముంచడం, 4 కింద దాన్ని పెట్టడం. అలా మీరు 25 నుంచి 50 సార్లు చేసరికి చక్కెరను అతను మళ్ళీ నార్మల్ అయిపోతాడు. అర్థమైందా? అతని ఎనర్జీ లెవెల్స్ నార్మల్ అయిపోతే ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తారు. కానీ మీరు ఈ పని చేయలేదనుకోండి, అతను మరణించడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే డయాబెటిక్ పేషెంట్లు ఎవరైనా సరే. సో చూడండి ఎంత అద్భుతమైంది అనేది క్యూర్ సెల్, దీనివల్ల మీకు అర్థమవుతుంది. సో 0 to 100% ఎనర్జీ లెవెల్స్ విత్ మినిట్స్, 1 minute 2 minutes, అంటే ప్రాణాపాయ స్థితి నుంచి కూడా మనల్ని కాపాడగలిగే స్థితి మన క్యూర్ సెల్కి ఉంది. ఇది మీరు ప్రతి ఒక్కరు ఒకరికొకరు తెలియజేయండి. ఎందుకంటే ఈ డయాబెటిక్ పేషెంట్లకు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. కొద్దిగా సమయానికి ఆహారం అందకపోతే వారి యొక్క ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి, పూర్తిగా అన్కాన్షియస్ లేక వెళ్ళిపోతారు. ఇట్ ఈస్ ద ప్రాక్టికల్. మొన్న జరిగింది ఒకటి. నా స్కూల్లో టీచరు తినకుండా పోయింది, ఆమె పాపం. మన క్యూర్ సెల్ డిస్ట్రిబ్యూటర్ తినకుండా వెళ్ళి ఆ స్కూల్లో పడిపోయింది. అక్కడ ఆమె చేసిన మంచి పని ఏంటంటే, అక్కడ ఆమె కొంతమంది డిస్ట్రిబ్యూటర్లను చేశారు. వారందరికీ నా ఫోన్ నెంబర్ తెలుసు. ఇలా అయిపోయిందండి, ఏం చేయాలి ఏంటి అంటే నాకు కాల్ చేశారు. ఇదే చెప్పాను నేను. ఇమ్మీడియట్గా వాళ్ళు, ఆమె బ్యాగ్లోనే క్యూర్ సెల్ ఉంది, దాన్ని కట్ చేసి 2 చాచెట్లు ఇలా 4 కింద పెట్టిన వెంటనే వితిన్ మినిట్లోనే నార్మల్ అయిపోయింది. సో ఇలాంటి స్థితిలో ఇట్ ఈస్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకు అవగాహన ఉంది కాబట్టి నేను అప్పుడు చెప్పగలిగాను. మరి మీకు, మీ అందరికి కూడా అవగాహన ఉంటే అలాంటి స్థితిలో మరి వారిని కాపాడగలుగుతాం కదా మనం. అంతేకాకుండా రోడ్ యాక్సిడెంట్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, ప్రమాదాలు. అలాంటి స్థితిలో బ్లీడింగ్ జరుగుతూ ఉంటుంది. బ్లీడింగ్ ఆపగలిగితే మనం గాన వారిని రక్షించవచ్చు ప్రాణాపాయ స్థితి నుంచి. ఆ బ్లీడింగ్ ఆగాలంటే ఏం చేయాలి? మనం చేతులు అడ్డం పెడితే బ్లీడింగ్ ఆగదు. సో మీరు దగ్గర క్యూర్ సెల్ గాని ఉంటే ఆ గాయం మీద 1-2 చాచెట్స్ మనం వేసేస్తే ఇమ్మీడియట్గా బ్లడ్ క్లాట్ అయిపోతుంది, బ్లీడింగ్ ఆగిపోతుంది. బ్లీడింగ్ అయిపోతే అతన్ని రక్షించినట్టే మనం. అతనంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా. అంటే రోడ్ యాక్సిడెంట్లో బ్లీడింగే ప్రధానం. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్యూర్ సెల్ను క్యారీ చేయాలి. కనీసం మీ దగ్గర 5 to 10 చాచెట్స్ కంపల్సరీ ఉండాలి. మీకోసం, సమాజం కోసం. ఎప్పటికీ అది మినిమం రిజర్వ్ అనేది ఉండాలి. మినిమం రిజర్వ్ 5 to 10 చాచెట్స్. దాన్ని ఎప్పుడు వాడబాకండి, ఓకేనా? ఇక క్యూర్ సెల్ అనేది ప్రతి కణానికి కూడా మనకు న్యూట్రిషన్ అందిస్తుంది, హెల్తీగా మారుస్తుంది. ప్రతి కణము ఆరోగ్యంగా అయినప్పుడు అన్ని అవయవాలు కూడా ఆరోగ్యంగా తయారవుతాయి. చక్కగా మనకు మంచి ఎనర్జీ అండ్ హెల్త్ను ఇవ్వగలుగుతుంది క్యూర్ సెల్. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కానీ దురదృష్టం ఏంటంటే, ఇప్పుడున్న మోడర్న్ మెడికల్ సైన్స్లో ప్రివెన్షన్ అనే దానికి అర్థమే లేదు. మీరు ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి, జబ్బులు రాకుండా మాకు మెడిసిన్ ఇవ్వండి అని. వారు మిమ్మల్ని ఎగతాళి చేసినట్టు మాట్లాడతారు, ఎందుకంటే వారి దగ్గర లేదు కదా. ట్రై చేయండి మీరు.
నేను చెప్పటం కాదు, మీరు ట్రై చేయండి. ఏదైనా డాక్టర్ మంచి పెద్ద స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి, జబ్బులు రాకుండా మెడిసిన్ ఇవ్వమని చెప్పని అడగండి. అడిగితే వారు ఇచ్చే సమాధానం ఏంటో మీకు అర్థమవుతుంది. అలాంటి మెడిసిన్ లేదండి, జబ్బులు వచ్చిన తర్వాత రమ్మంటారు. ఈసారి జబ్బులు వచ్చిన తర్వాత వెళ్ళండి, అప్పుడేం చెప్తారో చూడండి. ఇక ఈ జబ్బు తగ్గదంటారు. అంటే జబ్బులు రాకుండా మెడిసిన్ లేదు, జబ్బులు వచ్చిన తర్వాత కూడా మెడిసిన్ లేదు అనేది దీనివల్ల మీకు అర్థమవుతుంది. మరి ఎలా అంటే మన ఆహారం, అలాగే ఫుడ్ సప్లిమెంట్ అంటాం మనం, క్యూర్సెల్ ఫుడ్ సప్లిమెంట్. కాబట్టి ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి ఈ విషయాన్ని తెలియజేయాలి. ఈరోజు మరి యువకులు ఉన్నారు చిన్న వయసులో, మరి వారికి ఇంకా అనారోగ్య సమస్యలు రాలేదు కాబట్టి వారందరినీ కూడా మనం అలర్ట్ చేయటం వల్ల ఎంత పెద్ద మార్కెట్ ఉంటుందో చూడండి. ప్రపంచవ్యాప్తంగా మన కంపెనీ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ గా వెళ్తుంది కాబట్టి. సో ఓన్లీ ఇక కాటికి కాళ్ళు చాపుకున్న వాళ్ళకాడికే ఎందుకు వెళ్ళాలి మీరు? జబ్బులు రాకుండా ఇది పెద్ద మార్కెట్ కదా. హెల్తీ పీపుల్ అనేది పెద్ద మార్కెట్. సిక్ పీపుల్ అనేది ఓన్లీ 5% ఉంటుంది సమాజంలో. అంటే బెడ్ రిడెన్ పేషెంట్లు అనేది సమాజంలో ఓన్లీ 5%. ఒక 45% వరకు తిరిగే పేషెంట్లు ఉంటారు, క్రానిక్ డిజార్డర్స్ తో బాధపడేవారు. అంటే ఈ డయాబెటిక్, బీపీ, థైరాయిడ్ ఇలాంటివి. మిగతా వాళ్ళు ఇంకా హెల్తీగా ఉన్నట్టు లెక్క కదా. అంటే వాళ్ళకు చిన్న చిన్నవి ఉన్నా కూడా పెద్దగా మేజర్ ప్రాబ్లమ్స్ అయితే వారికి లేవు. సో వారిని మనం నిర్లక్ష్యం చేయటం వల్ల మనం ఎంత పెద్ద మార్కెట్ ను మనం పోగొట్టుకుంటున్నామో చూడండి. ఈ విషయాన్ని చెప్పండి ప్రాక్టికల్ గా. మీ ఫ్రెండ్స్ ను, హెల్తీగా ఉన్న వారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళతోనే అడిగేయండి, ప్రివెన్షన్ కోసం మెడిసిన్ ఇవ్వమనండి. లేదు కదా, వాళ్ళే చెప్తారు లేదు అని. మరి వాళ్ళ పేరెంట్స్ రకరకాల డిసీజ్ తో బాధపడి ఉండొచ్చు, వారిని తీసుకెళ్ళినప్పుడు అవి తగ్గవు, జీవితాంతం మెడిసిన్ వాడాలంటారు. అంటే ప్రివెంటివ్ లేదు, క్యూర్ లేదు. కానీ మన క్యూర్సెల్ ఏం చేస్తుంది? ప్రివెన్షన్ గా పనిచేస్తుంది, క్యూర్ కూడా చేస్తుంది. ఇది ఎంత అద్భుతమైన విషయం. ఈ విషయాన్ని మనము ప్రతి ఒక్కరికి చెప్పడం వల్ల, కేవలం మీరు టార్గెటెడ్ గా సిక్ పీపుల్ దగ్గరికి వెళ్తే మీకు టార్గెటెడ్ గా ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుంది అనేది మీకు అర్థం కావాలి. మీ మైండ్ లో క్యూర్సెల్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది, హెల్తీ పీపుల్ కు అలాగే సిక్ పీపుల్ కూడా, క్రానిక్ డిజార్డర్స్ తో బాధపడే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా క్యూర్సెల్ ఉపయోగపడుతుంది అనేది మీరు అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ మనం గత వారం చెప్పుకున్నాం, మనం ఏమేమి తింటున్నాం ప్రతిరోజు అంటే మన ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది కదా. ఆరోగ్యం అనేది మన ఆహారం మీద ఆధారపడి ఉంటుంది, మన ఆహారపు అలవాట్లు. గత వారం ఇవన్నీ చెప్పుకున్నాం, టీ కాఫీలు, టిఫిన్లు, 3 పూట్ల వండిన ఆహారం. ఈ 3 పూట్ల వండిన ఆహారం తినటం వల్ల టీలు, కాఫీలు ఇవన్నీ ఏంటి? ఇవి ఎసిడిక్ ఫుడ్. అంటే మీరు ఇప్పటి వరకు వాటర్ లోనే ఆల్కలీన్, ఎసిడిక్ ఉంటుంది అనుకుంటున్నారు, కాదు. ఆహారం మెయిన్. అంటే మన బాడీకి సాత్విక ఆహారం కావాలి, బ్యాలెన్స్డ్ డైట్ అండ్ సాత్విక ఆహారమే కావాలి. నీరు అలాగే ఉండాలి, తినే ఆహారం అలాగే ఉండాలి, పీల్చే గాలి కూడా అలాగే ఉండాలి. కానీ మనం ఈరోజు తాగే నీరు ఎసిడిక్ గా మారిపోయింది. అంటే మీరు ఆర్ఓ సిస్టమ్ తో ఫిల్టర్ చేస్తే అది ఎసిడిక్ వాటరే. అలాగే తినే ఆహారం ఎసిడిక్ గా మారిపోయింది, పీల్చే గాలి కూడా అంత మంచిదేం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో, అంత పొల్యూటెడ్ కదా. సో ఈ విధంగా మరి శరీరం ఎలా తట్టుకుంటుంది? 120 సంవత్సరాల కోసం తయారు చేసిన ఈ దేహం, మనము ఇలాంటి నీరు, ఇలాంటి ఆహారం ఇవ్వటం వల్ల మనకు మనమే మన బాడీని చంపేయట్లేదా? ఆలోచించండి. సో ఇన్ని ఎసిడిక్ పదార్థాలను, అంటే నీటిని కానీ ఆహారాన్ని కానీ తీసుకుంటూ క్యూర్సెల్ వాడటం, మేము క్యూర్సెల్ వాడుతున్నాగానే వారానికి రావాలి మాకు రిజల్ట్, 10 రోజులకు రావాలి, 20 రోజులకు రావాలి, వాళ్ళకు వచ్చింది మాకు రాలేదు. ఈ కంపారిజన్ ఏంటి? మీ బాడీ వాళ్ళది కాదు, వాళ్ళ బాడీ మీది కాదు. సో ఈ సందర్భంగా మీకు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను.
ఏమిటి అంటే క్యూర్సెల్ అనేది అద్భుతమైంది. క్యూర్సెల్ లాంటి ప్రొడక్ట్ నేను గత 20 సంవత్సరాలుగా ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉన్నా. వందలు కాదు, వేలు కాదు, లక్షల మందిని మరి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించాం. ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంకా రాబోయే కాలంలో కూడా నేను, మీరు అందరం కలిసి లక్షల మందిని కాపాడుతాం. మనకు అలాంటి అద్భుతమైన విజ్ఞానం మన కాడ ఉంది కాబట్టి మీకు నేను స్టార్టింగ్ రోజే చెప్పాను, మీ అందరికీ కూడా ఒక మంచి విజ్ఞానాన్ని అందిస్తానని. సో ఆ క్రమంలో మనం కోట్లాది మందిని కూడా ఈ యొక్క ప్రాణాంతక వ్యాధుల నుంచి, ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించడానికి మనకు ఒక గొప్ప మార్గం దొరికింది. అది క్యూర్సెల్. ఆ మార్గాన్ని అందించిన మన లయన్ ప్రసాద్ గారు మనకి ఎప్పుడు గురువుగా మరి మనకు ఒక మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి ఎసిడిక్ ఫుడ్ ఉండటం వల్ల బాడీ ఇంకా ఎసిడిక్ గా మారిపోతుంది. ఎసిడిక్ అంటే విషం. బాగా ఇప్పుడు ఈ ఆహార పదార్థాలన్నీ కూడా మనకు హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో సంయోగం చెంది అది అంటే జీర్ణం కావటానికి మనం ఇచ్చే ఆహారం వల్లనే అది ఎసిడిక్ లేకపోతే మన హీట్ని జనరేట్ చేస్తుంది. అంటే మనం తీసుకున్న ఆహారం వల్ల అది ఈ యొక్క హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఎక్కువగా తయారు చేసేదానికి, మనం ఎసిడిక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటుంటే ఎక్కువ తయారవుతుంది హైడ్రోక్లోరిక్ ఆమ్లం. దానివల్ల బాడీలో హీట్ జనరేట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఎక్కువ తయారైతే, మీకు గతంలో ఒక ఉదాహరణ చెప్పిన, మనం పొయ్యి మీద వంట వండేటప్పుడు వేడి ఎక్కువైతే ఆహారం మాడిపోతుంది, తక్కువైతే ఉడకదు. సమానమైన మంట ఉండాలి. మన హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా అటువంటిదే. అది ఎక్కువైనా తక్కువైనా ఈ రెండు రకాలుగా ప్రాబ్లం వస్తుంది. బ్యాలెన్స్డ్గా ఉండాలి. బ్యాలెన్స్డ్గా ఉండాలంటే మంచి న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకుంటూ బాగా నమిలి తినాలి. బాగా నమిలి తినటం వల్ల ఈ యొక్క సెలైవా తయారవుతుంది, లాలాజలం. లాలాజలంతో మిక్స్ అయిన ఆహారం ఈ యొక్క హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని బ్యాలెన్స్ చేస్తుంది, దాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. మీరు అలా కాకుండా ఈ నవలకుండా ముద్దలు ముద్దలు మింగేశారనుకోండి, దాన్ని జీర్ణం చేయడానికి హై లెవెల్లో మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ తయారవుతుంది. తయారైతే దానివల్ల ఏం జరుగుతుంది, రెండు రకాల ప్రాబ్లమ్స్ జరుగుతాయి. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఎక్కువ తయారైతే ఈసోపాగస్ అంటే మన ఈ పొట్ట నుంచి గొంతు వరకు ఉంటుంది కదా, ఆహార నాళం అంటాం మనం, దాన్ని డ్యామేజ్ చేస్తుంది. ఈ రోజుల్లో ఎక్కువ ఈసోపాగస్ క్యాన్సర్స్ ఎక్కువైంది. అలాగే ఈ అల్సరు, ఎసిడిటీ, గ్యాస్ ఇవన్నీ కూడా తయారవుతాయి. ఒకవేళ అది చిన్న ప్రేగుల్లోకి వెళ్ళింది అనుకోండి, ఆహారంతో మొత్తం వ్యవస్థ అంతా, జీర్ణ వ్యవస్థ అంతా పాడవుతుంది. కాకుండా నర్వస్ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి కొంతవరకు ఈ బైల్ జ్యూస్ కానివ్వండి, ప్యాంక్రియాస్ జ్యూస్ కానివ్వండి ట్రై చేస్తాయి. కానీ మనం ఇంకా ఇదే పనిగా రోజు 3 పూటల తింటా ఉంటే అవి కూడా చేతులు ఎత్తేస్తాయి కదా ఏదో ఒక రోజు. సో వాటి సామర్థ్యం వరకు వాటికి పని చేస్తాయి, కానీ బియాండ్ ద లిమిట్ ఏది కూడా పని చేయదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి మనం తెలివిగా ఈ సాత్విక ఆహారం అంటే ఈ ఎసిడిక్ ఫుడ్, ఆల్కలైన్ ఫుడ్, ఈ రెండుటి గురించి తెలుసుకోవటం, ఈ ఎసిడిక్ ఫుడ్కు దూరంగా ఉండటం, ఆల్కలైన్ ఫుడ్ను తీసుకోవటం. సో దీనికి మనం ఒక చార్ట్ తయారు చేసాం, ఫుడ్ చార్ట్, బ్యాలెన్స్డ్ డైట్ కోసం. దానివల్ల మనకు ఈ జబ్బులన్నీ కూడా తగ్గిపోయి ఆరోగ్యంగా ఉండటానికి వీలవుతుంది. లేదంటే నర్వస్ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. మీకు ఇక్కడ నేను తెలియజేసుకున్నది ఏంటంటే, ఇప్పుడు అల్లోపతి మెడిసిన్ అనేది బాగా పాపులర్ అయిపోయింది. ఈ అల్లోపతి మెడిసిన్ అనేది బ్లడ్ అంటే బ్లడ్ వెజల్స్ మీద ఆధారపడి ట్రీట్మెంట్ చేస్తారు వాళ్ళు. అంటే మీ బ్లడ్ శాంపిల్, యూరిన్ శాంపిల్ అవి తీసుకుంటారు. ఈ బ్లడ్ అనేది మనకు గత వారం కూడా చెప్పాను నేను,
ఈ యొక్క వాటర్ పైపులు, డ్రైనేజ్ పైపులు లాగా బ్లడ్ సిరలు, దమనలు అని ఉంటాయి. అంటే మంచి బ్లడ్ లో ఏముంటుంది? న్యూట్రిషన్ ఉంటుంది. ఈ న్యూట్రిషన్ అనేది మనకు బ్లడ్ ద్వారా సప్లై అవుతుంది కణాలకు ఆహారం అందిస్తాం. ఆ కణాల నుంచి మళ్ళీ వేస్టేజ్ అంతా కూడా మళ్ళీ రక్తం ద్వారానే వస్తుంది. అది కిడ్నీల దగ్గర ఫిల్టర్ అయి హార్ట్కు చేరుతుంది. సో ఇది సైకిల్ జరుగుతూ ఉంది. మరి అట్ ద సేమ్ టైం దీన్ని బేస్ చేసుకొని మనకు అలోపతి మెడిసిన్ అనేది, ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంది. అది కొంతవరకే అది మనకు ఉపయోగపడుతుంది, ఎందుకంటే సంపూర్ణం కాదు. మరి సంపూర్ణం అంటే ఏంటి? నర్వస్ సిస్టమ్ ఉంది. నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఈ బ్రెయిన్ నుంచి ఆజ్ఞలను, కమ్యూనికేషన్ సిస్టమ్, ఈ యొక్క ఆర్గాన్స్ కు చేరవేసే సిస్టమ్ అది నర్వస్ సిస్టమ్. నాడీ వ్యవస్థ అంటాం. ఈ నాడీ వ్యవస్థ మరి ఈ నాడీ వ్యవస్థ ద్వారా కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది అన్ని అవయవాలకు చేరుతుంది. అలాగే యాక్షన్, రియాక్షన్ రెండు కూడా ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ వల్లనే జరుగుతుంది, నర్వస్ సిస్టమ్ ద్వారానే జరుగుతుంది. అంటే అవయవాలు పనిచేయటం అనేది ఈ యొక్క నర్వస్ సిస్టమ్ ద్వారానే జరుగుతుంది. నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ ద్వారా వచ్చే ఆజ్ఞలను, ఇప్పుడు సపోజ్ మీకు హార్ట్ ఉంది అనుకోండి, హార్ట్ అది రెస్ట్ తీసుకుంది అనుకోండి, ఎట్లా ఉంటది మనకు? ఆ రోజే అప్పుడే పీస్ ఆఫ్ రెస్ట్ అయిపోద్ది మనకు. రిప్ అంటారు, పీస్ ఆఫ్ రెస్ట్. సో అలా జరగకుండా అటానమస్ గా మరి ఆ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది? హార్ట్ కు సంబంధించిన నర్వస్ సిస్టమ్ మొత్తాన్ని కూడా అలర్ట్ గా ఉంచుతుంది. హార్ట్ కూడా ఒకానొక దశలో రెస్ట్ తీసుకుంటుంది. రెస్ట్ మీన్స్ కంప్లీట్ గా ఆగిపోవటం కాదు. మనకు నిమిషానికి 72 సార్లు ఈ హార్ట్ లబ్బు డబ్బు అని కొట్టుకోవాలి. కానీ విశ్రాంతి సమయంలో, మనం నిద్రించే సమయంలో, మనం రెస్ట్ మోడ్ లో ఉన్నప్పుడు, డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు కేవలం 30 నుంచి 32 సార్లే అది ఇది చేస్తుంది. సో అది రెస్ట్, దానికి అంతవరకే. పూర్తిగా రెస్ట్ అయితే రెస్ట్ ఆఫ్ పీస్ అయింది, పీస్ ఆఫ్ రెస్ట్ అయితే. అట్లా కాదు. అలా జరగకుండా ఎవరు చేయగలుగుతారు, ఎవరు కోఆర్డినేట్ చేయగలుగుతారు అంటే ఈ నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ అనేది చాలా అద్భుతమైనది. దాంట్లో మరి ఆయుర్వేదం కానీ ఇలాంటి వైద్య విధానాలు నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థను బట్టే ట్రీట్మెంట్ చేస్తాయి. సో ఏ సిస్టమ్ ద్వారా చేసినా కూడా మనం ఆరోగ్యంగా ఉండటం అనేది ముఖ్యం. సో ఈ నర్వస్ సిస్టమ్ ఎంత ఇది ఉంటాయంటే మన భూమికి చంద్రుడికి కలపగలిగినంత పొడవు ఉంటాయి అన్నమాట. అంత సన్నటి ఇది ఉంటాయి. ఈ వేడి ఎప్పుడైతే హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఈ యొక్క ఆహారం ద్వారా, రక్తం ద్వారా లోపలికి వెళ్ళిందో, బాడీ అంతా కూడా స్ట్రగుల్లో పడిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? నర్వస్ సిస్టమ్ మెల్ట్ అయిపోతుంది. అంటే కమ్యూనికేషన్ సిస్టమ్ సరిగా ఉండదు, అంటే ఆజ్ఞలు సరిగా. దీనికి ముఖ్యంగా ప్రభావితమయ్యేది ప్యాంక్రియాస్ గ్లాండ్. ఎందుకంటే జీర్ణ వ్యవస్థ పక్కనే ఉంటుంది, చిన్నది అది. అందులో ఉన్న నర్వస్ సిస్టమ్ కన్నా డ్యామేజ్ అయితే మరి ప్యాంక్రియాస్ గ్లాండ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయదు. అప్పుడేమవుతుంది? బ్లడ్ లో ఉన్న ఆహారం, గ్లూకోజు మరి సెల్స్ కు అందకుండా ఉంటుంది. మరి మనం బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు గ్లూకోజ్ బ్లడ్ లో ఉంది అని తెలుస్తుంది, కానీ ఎందుకు ఉంది అనేది ఎవరైనా చెప్పగలుగుతారా? మీకు ఏ డాక్టర్ అయినా ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేదు. దానికి కారణం నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ అయినా సరిగా స్పందించలేదనుకోండి, అప్పుడేమవుతుంది? ప్యాంక్రియాస్ గ్లాండ్ సరిగా ఉత్పత్తి చేయదు. సో ఇదంతా కూడా మరి సమన్వయంతో జరగాల్సింది. దీనంతటికీ కూడా ఎక్కడ జరిగింది డ్యామేజ్, ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ జరిగింది అంటే మనం తీసుకునే ఆహారంలో ఈ యొక్క ఆల్కలైన్ ఫుడ్ లేకుండా ఎసిడిక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వల్ల. సో ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, ఏదో గంటలో అరగంటలో చెప్పేది కాదు, సంవత్సరాల తరబడి చెప్తారు మెడికల్ స్టూడెంట్స్కి అయితే. నేను సింపుల్ గా సిస్టమేటిక్ గా చెప్తున్నాను, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అనుకుంటున్నాను నేను.
సో ఏదేమైనా ఈ నర్వస్ సిస్టమ్ అన్ని అవయవాలను కోఆర్డినేట్ చేయగలుగుతుంది. అది దానికి అక్కడ సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అవుతుంది. సో బాడీని నడిపించేది నర్వస్ సిస్టమ్, అంటే కమ్యూనికేషన్ సిస్టమ్. బ్రెయిన్ ఇచ్చే ఆజ్ఞలను తీసుకెళ్లేది ఈ నర్వస్ సిస్టమే కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది ఈ యొక్క మనం ఎసిడిక్ ఫుడ్ తీసుకుంటే. ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను. మీ దగ్గర బియ్యం ఉన్నంత మాత్రాన అన్నం తయారు కాదు, అవునా? మీ దగ్గర బియ్యం ఉన్నంత మాత్రాన మీరు అన్నం తయారు చేసుకోలేరు. అన్నం తయారు కావాలంటే దానికి నీరు ఉండాలి, అలాగే మరి మంట కూడా ఉండాలి. మంట అంటే మీరు గ్యాస్ పొయ్యి అనుకోండి, కట్టెల పొయ్యి అనుకోండి, ఏదైనా అనుకోండి. అంటే బియ్యం అన్నంగా తయారు కావాలంటే ఈ రెండు సపోర్టింగ్ గా ఉండాలి, వాటర్ అండ్ అగ్ని. అలాగే క్యూర్ సెల్ సమర్థవంతంగా పనిచేయాలి అంటే మన ఆహారం కూడా దానికి తోడైతే మనం హ్యాపీగా హెల్తీగా ఉండటానికి అది తోడ్పడుతుంది. మనం మన అలవాట్లను మార్చుకోకుండా, మన ఆహార పద్ధతులను మార్చుకోకుండా కేవలం క్యూర్ సెల్ తీసుకుంటూ వాడి 10 రోజుల్లో తగ్గింది, ఇతనికి 20 రోజుల్లో తగ్గింది, నేను నెల రోజులుగా వాడుతున్నాను ఇంకా నాకు తగ్గలేదు, ఇలా కంపేర్ చేసుకోవటం. మరి వాళ్ళ అలవాట్లు మీరు పాటిస్తున్నారా? సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఆరోగ్యమైన ఆనందమైన బయట లభించేది కాదు. మరి ఎక్కడ దొరుకుతుంది అంటే మళ్ళీ చెప్తున్నాను, ఆరోగ్యం కానీ ఆనందం కానీ బయట లభించదు. ఏ మెడికల్ షాప్లో ఆరోగ్యాన్ని అమ్మరు, ఏ డాక్టర్ కూడా ఆరోగ్యాన్ని రికమెండ్ చేయరు. మరి ఎక్కడ లభిస్తుంది ఆరోగ్యం అంటే మీలోనే ఉంటుంది. అనారోగ్యానికి కారణాలేటో నిజాయితీగా విశ్లేషించుకోవటం ద్వారా, దీనికేం పెద్ద మీరేమి మెడికల్ స్టూడెంట్ కావాల్సిన అవసరం లేదు, మీరు మెడిసిన్ చదవాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళు మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, పుడుతూనే ఎవరు కూడా అనారోగ్యంతో పుట్టడం లేదు. ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించారు మీరు. మరి ఇప్పుడు కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి ఇవి, నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, నా బాడీకి ఏం కావాలి, నేనేం తీసుకుంటున్నాను, ఇలాంటి విశ్లేషణ మీకు అన్ని చోట్ల లభిస్తుంది. చిన్నప్పటి నుంచి మనకు టెక్స్ట్ బుక్లో కూడా చెప్తా ఉంటారు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు. మీకు మీరు నిజాయితీగా విశ్లేషించుకోవటం ద్వారా మనం ఆరోగ్యంగా జీవించవచ్చు. ఆరోగ్యంగా జీవిస్తూ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మరి మన క్యూర్ సెల్ ఉంది, ఈ క్యూర్ సెల్ను మనం వాడుకుంటూ ఇతరులకు కూడా వాడించవచ్చు. సో ఏది ఏమైనా మనం ఆహారాన్ని బాగా నవలటం వల్ల సెలైవా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ సెలైవా అనేది అమృతమే. ఎందుకంటే సెలైవా లాంటిది ఎక్కడ మీకు లభించదు కదా, బయట ఎక్కడ లభించదు. సెలైవాలో లేనిది భూమి మీద లేదు కాదు. సెలైవాలో సమస్తము ఉన్నాయి. అందులో న్యూట్రిషన్ ఉంది, ఈవెన్ ప్రోటీన్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. ఇంకా మరి ఆక్సిజన్ కూడా ఉంది సెలైవాలో. ఆక్సిజన్ ఉండటం వల్లనే మీకు ఈ మధ్య రీసెంట్ గా ఒక రీసెర్చ్ జరిగింది. సైన్స్ అంటేనే రీసెర్చ్, సైన్స్ అంటే సంపూర్ణమైంది కాదు, తెలుసుకుంటా ఉండటమే సైన్స్. ఈ రోజు తెలుసుకున్నది రేపు మళ్ళీ తప్పు కావచ్చు. సైన్స్ ఎప్పుడు కూడా నిజంగా ఉండదు, సత్యమై ఉండదు. మ్యాథమెటిక్స్ లాగా అంత సత్యంగా ఉండదు. సో ఈ మధ్య ఒక ఆల్చిప్పను, అంటే మనకు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన విజయనగర సామ్రాజ్యంలో ఒక ఆల్చిప్ప దొరికింది సైంటిస్టులకు. దాన్ని పరిశీలిస్తే 500 సంవత్సరాలుగా జీవించే ఉంది. ఇంకా ఒక ఆల్చిప్ప 500 సంవత్సరాలుగా జీవించి అంటే చూడండి, అంత సూక్ష్మజీవి. అంటే దానికి కారణం ఏంటి అంటే లాలాజలం, సెలైవా. మీకు గతంలో పాము గురించి కూడా చెప్పిన, పాము బురేల్లోకి దూరి 400 సంవత్సరాలు కూడా జీవించగలుగుతుంది. మరి అక్కడ ఆక్సిజన్ అందదు కదా, అంటే దాని సెలైవానే. ఈ మధ్య ఒక 80 సంవత్సరాల క్రితం, అంటే మనకు స్వతంత్రం రాకముందు
మన ఈస్ట్ గోదావరి వ్యక్తి రామస్వామి ఆయన పేరు. ఆ రామస్వామి అనే వ్యక్తి అందరు రాజులు ఉండేవాళ్ళు కదా అప్పుడు. ఆ రాజులను ఛాలెంజ్ చేశాడు. ఏంటంటే, మీరు ఒక చనిపోయిన వ్యక్తిని పూడ్చినట్టు నన్ను పూడ్చేయండి. నేను 30 రోజుల తర్వాత ఏదైనా రోజు లేస్తాను. అంటే దానికి ఒక రాజుగారు, అంటే పంజాబ్ను పరిపాలించే మరి ఆయన సింగ్ ఆయన పేరు, వారు ఈ ఛాలెంజ్ని స్వీకరించి ఈ రామస్వామి అనే వ్యక్తిని మన ఈ బాక్స్ ఉంటుంది కదా క్రిస్టియన్స్ చనిపోయినప్పుడు అది ఇందులో పెడతారు కదా, దాని పేరేముంది, ఆ బాక్స్ లో పెట్టేసి 12 అడుగుల లోతు గొయ్యిలో పూడ్చిపెట్టారు. చుట్టూ సైనికులను కాపలా పెట్టారు. అతను 36వ రోజు సజీవంగా లేచి మరి కనిపించాడు. ఇది చరిత్రలో ఉంది. ఇది మీరు రామస్వామి గారి గురించి తెలుసుకుంటే, అంటే దీన్ని నేనేం చెప్పదలుచుకున్నా అంటే, దీని ద్వారా మనం ఆరోగ్యంగా జీవించటానికి, ఎక్కువ కాలం జీవించటానికి, యవ్వనంగా జీవించటానికి మన సెలైవాను అమృతమనే చెప్తాం. దాన్ని బాగా యూటిలైజ్ చేయండి. ఈ అమృతం తయారు కావాలంటే మన బాడీలో బాగా ఆహారాన్ని నవలాలి. మనం త్రాగే నీరు కూడా మరి గటగటగట బాటిల్ ఎత్తి పోసుకోకూడదు అట్లా. నీటి ఎక్కువ కూడా నీరు అవసరం లేదు. మన బాడీకి 2 నుంచి 3 లీటర్లు చాలు. 4-5 లీటర్లు తాగేది అవసరం లేదు. అలా తాగినా కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. సెలైవా తయారు కాదు, మన బాడీలో ఉన్న మినరల్స్ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఎవరైనా 5 లీటర్లు 6 లీటర్లు తాగమంటే అది తప్పు అని చెప్పండి. సో ఇట్లా పెదవులు కానించుకొని త్రాగాలి. ఆహారాన్ని అయితే బాగా ఎంతలాగా నవలాలి అంటే, ఎన్నిసార్లు నవ్వులుతున్నాం అనేది కాదు, ఆహారాన్ని బట్టి మారిపోతుంది. లిక్విడ్ తయారు కావాలి. మనం నవిలి 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 బాగా నోట్లోనే లిక్విడ్ గా తయారు కావాలి. అది అద్భుతంగా తయారవుతుంది. తినేటప్పుడు కూడా ఆ తినే పొజిషన్ కూడా ఇలా కూర్చొని తినాలి, టేబుల్ మీద. మనకు కంఫర్టబుల్ గా చూసుకుంటే అది మన కంఫర్టబుల్ అనేది మన ఆరోగ్యానికి సంబంధం లేదు కదా. మీ బిజినెస్, మీ బిజీ, ఇవన్నీ మన ఆరోగ్యానికి సంబంధం లేదు. మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలా మనం ఇండియన్ స్టైల్లో మోషన్కి వెళ్తాం కదా, లెట్రిన్కి వెళ్ళిన అదే పొజిషన్ లో కూర్చొని తినాలన్నమాట. దానివల్ల మన పొట్ట ఏంటంటే లోపలికి వెళ్ళి ఒత్తుకొని ఉంటుంది, తక్కువ ఆహారం తింటాం. సో ఇలా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇలా కూర్చొని తినాలన్నమాట. 3 వేళ్లతో తినటం అనేది చాలా ఉత్తమం. ఎందుకు 3 వేళ్లతో తినాలి అంటే, కొద్ది పరిణామం మనం నోట్లో పెట్టుకుంటే దాన్ని బాగా నవలి రుబ్బటానికి వీలవుతుంది. సో 3 వేళ్ళని మీరు మర్చిపోకుండా ప్రయత్నం చేయండి. అది అలవాటుగా మారుతుంది. మీకే కాకుండా మీ కుటుంబ సభ్యులను కూడా అది ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇప్పటికీ అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా ఈ 3 వేళ్లతో తినటం వల్ల ఇంకొక ఉపయోగం ఉంది. ఏంటంటే, ఆహారం నమిలి 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 తిని ఒక 20 నుంచి 40 నిమిషాలు మీరు గైనా అలా చేశారంటే మీ బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది, ఇంకా చాలు, సరిపోతుందని. అంటే మీరు తక్కువ క్వాంటిటీ తీసుకుంటారు అనమాట. ఎక్కువ అవసరం లేదు. నలుగురు తినే తిండి ఒకరు తిని దేశాన్ని కూడా మనం ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నాం. దేశాన్ని కూడా పేదరికంలోకి మారుస్తున్నాం. మనం ఎట్లా పేదరికంతో ఉంటున్నాం, దాంతో పాటు దేశాన్ని కూడా పేదరికంలోకి నెట్టేస్తున్నాం మనం. ఈ పళ్ళు ఏవైనా తినే వస్తువులను మీరు పక్కా ఉన్న దంతాలతో కొరకకూడదు. ముందు ఉన్న 2 పళ్ళతోనే కొరుక్కొని కొంచెం తీసుకోవాలి. మరి పళ్ళు లేని వాళ్ళు ఇంకా జ్యూస్ చేసుకోవటమే. ఆ జ్యూస్ ను కొంచెం కొంచెం గుక్క మీరు టీని కదా గబగబా తాగేయకూడదు. ఈవెన్ టీనైనా మీరు నోట్లో కొంచెం సేపు ఉంచితే అది ఎసిడిక్ గా ఉంటది. టీ అనేది ఎసిడిక్, అది ఆల్కలైన్ అవుతుంది. మన జ్యూస్ కూడా అంతే. చక్కెర లాంటివి వేసుకోకుండా, ఐస్ లాంటివి వేసుకోకుండా మీరు జ్యూస్ అంటే పళ్ళు ఉన్న వాళ్ళు జ్యూస్ చేసుకోకూడదు, తప్పు. ఎందుకంటే నవలకపోతే పళ్ళు కూడా పాడైపోతాయి. సో ఈ విధంగా మనకు నోట్లో ఉన్న లాలాజలం అమృతంతో సమానం. ఈ అమృతంతో సమానమైన
ఆహారాన్ని అమృతం చేస్తున్నాం మనం. ఆహారంలో ఉన్న ఆ యొక్క లోపాలను కూడా మనం సరిదిద్దుకున్నాం. సపోజ్ మీకు డి విటమిన్ కావాలి, సూర్యుడి దగ్గర పోయి నిలబడమంటారు, అంటే ఎండలో నిలబడమంటారు. కానీ మీ లాలాజలంలో డి విటమిన్ ఉందంటే మీరు నమ్ముతారా? మీరు బాగా నవ్వటం వల్ల డి విటమిన్ ఆటోమేటిక్గా మీకు రిలీజ్ అయిపోతుంది. మీరు బాగా నవ్వటం వల్ల మీకు సోడియం క్లోరైడ్ కూడా యాడ్ అయ్యి మీరు రెగ్యులర్గా వాడాల్సిన ఉప్పు తగ్గించేస్తారు ఆటోమేటిక్గా. సో ఈ అమృత భాండారం మగవాళ్ళకైతే 4 చోట్ల తయారవుతుంది, ఆడవారికి అయితే 5 చోట్ల తయారవుతుంది. దాని గురించి సమయం వచ్చినప్పుడు చెప్తాను. మన బాడీలో అమృతం తయారవుతుంది ఆడవారికి 5 చోట్ల, మగవారికి 4 చోట్ల. తర్వాత సమయం వచ్చినప్పుడు దాని గురించి కూడా చెప్తాను. ఇక మన క్యూర్ సెల్ అనేది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, ఎనర్జీ లెవెల్స్ను ఇస్తుంది. మిమ్మల్ని శక్తివంతంగా యవ్వనంగా ఉంచడంలో క్యూర్ సెల్ కంటే మించింది లేదు. ఈరోజు దురదృష్టం ఏంటంటే మన జీవన శైలి వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల మగవారు తమ శక్తిని కోల్పోతా ఉన్నారు. ఆడవారు ఏదో కావాలన్న ఆతృతతో ఉన్నారు. అంటే మన బాడీలో ఈ రెండు ఒకటి కాదు. ఆడవారి శరీరము, మగవారి శరీరం రెండు ఒకటి కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఆడవారికి ఈస్ట్రోజన్ తయారవుతుంది, మగవారికి టెస్టోస్టెరాన్ తయారవుతుంది. మగవారిలో ఈ ఆహారపు అలవాట్ల వల్ల మగవారిలో టెస్టోస్టెరాన్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోతే ఏమవుతుంది? వారికి సంతానాన్ని కలిగించగలిగే ఆ శక్తిని కోల్పోతున్నారు. సో దీన్నే మరి పైకి అంతా బాగానే ఉంటారు, కానీ విషయానికి వచ్చేరకు ఏమీ ఉండట్లేదు. ఆడవారికి ఈ ఆహారపు అలవాట్ల వల్ల ఈస్ట్రోజన్ ఎక్కువైపోతుంది. ఈస్ట్రోజన్ ఎక్కువైపోతే వారి కోరికలు పెరిగిపోతా ఉన్నాయి. సో ఇది ఈ రెండు మంచి కాదు. బ్యాలెన్స్డ్గా ఉండాలి, మగవారికైనా ఆడవారికైనా బ్యాలెన్స్డ్గా ఉండాలి. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, క్యూర్ సెల్ తీసుకుంటూ ఆహారపు అలవాట్లను మార్చుకోండి, బాగా నవలండి. నవిలి తినటం వల్ల మరి మీ దంతాలు కూడా హెల్తీగా ఉంటాయి. ఓవరాల్గా మీ బాడీ అంతా కూడా హెల్తీగా ఉంటుంది. అలా కాకుండా కొన్ని రకాల డ్రింక్స్ ఇవి తీసుకుంటే మీ దంతాలు పాడైపోతాయి. సో అందులో ఐస్ కానీ, అంటే చల్లటి పదార్థాలు కానీ, వేడి పదార్థాలు కానీ, ఇంకా చాక్లెట్లు ఇలాంటివి, సిట్రస్ జాతికి చెందిన పండ్లు ఇలాంటివి ఎక్కువ తీసుకున్నా కూడా మంచిది కాదు. స్వీట్ డ్రింక్స్ కానీ, అంటే కూల్ డ్రింక్స్ లాంటివి, సాఫ్ట్ డ్రింక్స్, అలాగే ఆల్కహాల్, వీటన్నిటి వల్ల ఆరోగ్యం, దంతాలు అన్నీ కూడా పాడైపోతాయి. మంచి అలవాట్లు పెంపొందించుకోండి, చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. నేనంటాను, ఎవరైతే ఈ స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తున్నారో వారు సెక్స్ లైఫ్ను కోల్పోతున్నారు. నేను ఇలా మాట్లాడుతున్నాడేంటి బాలరెడ్డి అనుకోబాకండి. ఇది హెల్త్ సబ్జెక్ట్లో నేను విజ్ఞానాన్ని పంచుతున్నా కానీ నేనేదో వ్యక్తిగతంగా మాట్లాడటం లేదు. ఇలాంటి పదాలు వస్తాయి ఆటోమేటిక్గా. సో ఖచ్చితంగా ఒక వ్యక్తి సిగరెట్ స్మోకింగ్ చేస్తున్నాడంటే అతని బెడ్రూమ్లో పెర్ఫార్మెన్స్ అంతగా లేదనే చెప్పుకోవాలి. ఆల్కహాల్ చేస్తున్నాడు అంటే ఈ స్మోకింగ్ వల్ల ఏమొస్తుంది? దుర్వాసన వస్తుంది, నోరు కానీ. అది మీ పార్ట్నర్కు సూటబుల్ అవుతుంది? డ్రింకింగ్ వల్ల మీరు కంట్రోల్లో ఉండరు కదా. అంటే మీరు ఏం సాధిస్తున్నట్టు, మీరు ఏం ఇండికేషన్ ఇస్తున్నట్టు ప్రపంచానికి? మీరు డ్రింక్ చేయటం వల్ల మీ సంసార జీవితం అనేది జీరో అని మీరు చెప్పకనే చెప్తున్నారు ప్రపంచానికి. కాబట్టి మనం ఉన్నది హెల్త్ ఇండస్ట్రీలో మనం ఎంత డిసిప్లిన్డ్గా, ఎంత హెల్తీగా ఉంటే మరి ప్రపంచాన్ని అంతగా మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. కాబట్టి ఇప్పటికీ కొన్ని అలవాట్లు ఉంటే వాటిని మార్చుకోండి మీ భవిష్యత్ దృష్ట్యా. మనం హెల్త్ ఇండస్ట్రీలో ఉన్నాం. హెల్త్ ఇండస్ట్రీలో మనం ఆరోగ్యంగా ఉంటూ ఇతరులను ఆరోగ్యంగా తయారు చేయాలి మనం. సో దానికి ఏమేం చేయాలో మీరు చేయండి. ఈ నవలటం వల్ల మనకు
ఈ పురిలో ఉన్న కపాల నాడి అంటారు. ఈ కపాల నాడి వ్యవస్థ అలర్ట్ అయి మనకు అమృతాన్ని స్రవిస్తుంది, ఈ సెలైవాని. అది పొందటమే మనం ఎక్కువ కాలం, ఈరోజు జపాన్లో కానీ, ఫిలిప్పీన్స్లో కానీ, చైనాలో కానీ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ 120 సంవత్సరాలు, 140 సంవత్సరాలు జీవిస్తున్నారు మనుషులు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు తక్కువ ఆహారం తింటూ బాగా నవలటం. సో మీకు కొన్ని యోగుల యొక్క జీవన పద్ధతులు కూడా చూపించాను గతంలో. ఏ క్యూర్ సెల్ అనేది మనకు ఒక రక్షణ వ్యవస్థ. ఎంత అద్భుతమైంది ఈ క్యూర్ సెల్, ఎంత చెప్పుకున్నా తక్కువే క్యూర్ సెల్ గురించి. ఇలాంటి రక్షణ వ్యవస్థ మన బాడీకి ఎంతో అవసరం. ప్రతి చాచెట్ కూడా మనకు చెప్పాను కదా, స్టార్టింగ్ లోనే చెప్పాను, మనకు షుగర్ లెవెల్స్ పడిపోతే ఎంత అద్భుతంగా అది ప్రాణాపాయ స్థితి నుంచి రక్షిస్తుందో. సో అంతటి అద్భుతమైంది. ఇంకా మీకు ఏదైనా ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలన్నప్పుడు మీరు చాచెట్ కట్ చేసి నోట్లో పోసుకోవటమే, నాలుగు కింద పోసుకుంటే ఇమ్మీడియట్ గా మీకు వచ్చేస్తుంది. మీరు లిమిట్ ఏం లేదు దీనికి. లిమిట్ అనేది సహజంగానే పెడతాం. ఎవరైనా అక్కడ ఇప్పుడు ఏమని చెప్తాం, రోజు 1 వాడుకోండి, 2 వాడుకోండి, 3 వాడుకోండి అని చెప్తాం, అంతేగాని 30 వాడుకోమని చెప్పాం కదా. కానీ అవసరమైనప్పుడు 30 కూడా వాడుకోవచ్చు మీరు, దీనికి ఏమీ లిమిట్ లేదు. ఇది ఏంది ఫుడ్ సప్లిమెంట్, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ లేవు ఇందులో. మనకు అన్ని రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా. మీరు ఒక యాపిల్ తింటే రోజుకు డాక్టర్ని దూరంగా ఉంచవచ్చు అని ఒక నానుడి. అది ఎవరు, యూరప్ చలి ప్రాంతాలు, ఉష్ణ ప్రాంతాల వాళ్ళు కనిపెట్టి, జాంకాయ తిన్నా కూడా అదే బెనిఫిట్ వస్తుంది. అంటే రోజు ఒక ఫ్రూట్ తీసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు అనేది అక్కడ అర్థం. 2 తినొద్దని ఎవరైనా చెప్పారా? 3 తినొద్దని ఎవరైనా చెప్పారా? లేదు కదా. ఒక 10 తిన్నా కూడా మీకు ఏమైనా అవుతుందా? ఏదైనా ఫ్రూట్ కానీ ఏదైనా? లేదండి, ఒకటే తినమన్నారు కదా అని ఒకటే తింటారా? కనీసం ఒకటి తిన్నా మంచిదే అనేది అక్కడ అర్థం. ఇక్కడ క్యూర్ సెల్ అనేది కూడా అంతే. డైలీ అట్లీస్ట్ ఒకటన్నా తీసుకోండి, లేదు 2 తీసుకోండి, లేదు అవసరం పడినప్పుడు 3, 4, 5, 6, 10 కూడా తీసుకోవచ్చు. ఏమీ ప్రాబ్లం లేదు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి ప్రాబ్లం కానీ రాదు. ఇక గ్లోబల్ వెల్నెస్ కోసం మనం కష్టపడుతున్నాం. ఈరోజు మన కంపెనీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ కూడా పొందింది కాబట్టి మనం ప్రపంచవ్యాప్తంగా దీన్ని, ఈ క్యూర్ సెల్ మనం తీసుకెళ్తాం. నా కళ కూడా చెప్పాను మీకు, అది ఎప్పటి నుంచో నా కళ. నేను అదే ప్రాసెస్ లో గతంలో చేసిన కంపెనీల్లో నాకు దాదాపు 14 దేశాల్లో నాకు డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఇంకా క్యూర్ సెల్ న్యూయంగ్ ద్వారా కనీసం 100 దేశాల్లో మన టీం డెవలప్ చేయాలి. దేశాలు మనం ఎట్లయితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, మన దేశంలో ఒక సిటీ నుంచి ఒక సిటీకి మనం ఎట్లయితే ట్రావెల్ చేస్తా ఉన్నామో, ఉదయం ఒక సిటీలో, మధ్యాహ్నం ఒక సిటీలో, రాత్రికి ఒక సిటీలో మనం ఎలా అయితే ట్రావెల్ చేస్తా ఉన్నామో, అదే మాదిరి దేశాలను కూడా మనం ట్రావెల్ చేసే రోజు అతి తొందరలోనే ఉంది. దీనికి మీరు సన్నద్ధం కావాలి. కొన్ని ఆ ఇబ్బందులన్నీ కూడా మన కంపెనీ అధిగమిస్తుంది. అవన్నీ కూడా పెద్ద సమస్యలేం కాదు. సో మీరు దానికి అనుగుణంగా ఇప్పటి నుంచే మారాలి. సో దీనికి మరి ఏం చేయాలి మనం అంటే, ప్రతిరోజు క్యూర్ సెల్ అట్లీస్ట్ క్యూర్ సెల్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు, అంటే ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు 2 తీసుకోండి ఉదయం సాయంత్రం. మరి శారీరక వ్యాయామం అనేది మామూలే. మంచినీటిని కూడా లైవ్ వాటర్గా మార్చుకోండి. మనకు కంపెనీ ఆల్కలైన్ వాటరు 7 ప్లాటినం ప్లేట్స్ ఉన్న అయోనియా కూడా సప్లై చేస్తుంది. అది గొప్ప ఆవిష్కరణ, మన అదృష్టం. సో మరి అది పొందలేని వారు, ఆల్కలైన్ మిషన్ లేని వారు, మరి లైవ్ వాటర్ ఎలా చేసుకోవాలో గతంలో మీకు చెప్పాను. సో ప్రతిరోజు లైవ్ వాటర్ తీసుకోండి. ఎందుకు అంటే మరి లైవ్ వాటర్
మంచి ఆహారం, ఏదో ఒక జ్యూస్ కూడా తీసుకోండి బ్రేక్ఫాస్ట్ గా. రాత్రికి నానేసిన డ్రై ఫ్రూట్స్, ఎన్నో రకాలు ఉన్నాయి డ్రై ఫ్రూట్స్, అవి తీసుకోండి. ఇంకా స్ప్రౌట్స్ తీసుకోండి, మొలకెత్తిన గింజలు. ఇంకా కావాలంటే ఫ్లాక్ సీడ్స్, మిల్క్, నువ్వుల పాలు, పీనట్స్ పాలు, కొబ్బరి పాలు, ఇవి తీసుకోండి. ఇదంతా కూడా ఒక పూట ఆహారంగా మార్చుకోండి. దీనివల్ల బాడీకి అవసరమైన పోషకాహారాలన్నీ కూడా లభిస్తాయి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అనేది వండిన ఆహారంగా మీరు ఈ కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, ఉలవ, ఇలా ఏవైతే ఉన్నాయో మనకు ప్రోటీన్ అధికంగా సప్లై చేసే ఈ పప్పు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. అంటే పప్పు ఎంత మీరు తీసుకుంటారో అంతే పరిణామంలో ఈ యొక్క రైస్ కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, రాగి సంగటి, జొన్న రొట్టెలు కానీ ఏదైనా, అంటే ఈ యొక్క ప్రోటీన్ బేస్గా పప్పును బేస్ చేసుకొని మీరు పిండి పదార్థాలను తీసుకోవాలి. సో అప్పుడు మనం హెల్తీగా ఉండటానికి ఇది అవుతుంది. ఆ తీసుకునే క్రమంలో కూడా 3 వేలను ఉపయోగించండి. దీనివల్ల ఆహారం మనకు చక్కగా ఇలా తీసుకోవటం వల్ల కొంచెం కొంచెం బాగా నవిలి బాగా ఇది చేయటం వల్ల మనకు అది ఆహారం అమృతం అవుతుంది. ఈవినింగ్ మీరు ఎప్పుడన్నా పడుకోండి, మీ డ్యూటీకి మీ ఆరోగ్యానికి సంబంధం లేదు. మీ బాడీకి ఏది కావాలన్నా అది ఇవ్వటంలో మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఈవినింగ్ వండిన ఆహారం అవాయిడ్ చేసి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకుంటే మీకు చక్కగా మంచి ఆరోగ్యం వస్తుంది. అయితే కొంతమందికి ఇలా చేయటం వల్ల ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా అలవాటు పడి ఉన్నది కాబట్టి ఒక వారం నుంచి 10 రోజుల పాటు కొంచెం ఇబ్బంది ఉంటుంది. మధ్యలో ఆకలి కూడా అవుతుంది, రాత్రి 10 గంటలకు, 11 గంటలకు, 12 గంటలకు. అలాంటప్పుడు వారు చేయాల్సిన పని ఏంటంటే వేడి నీళ్ళల్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని, ఒక దెబ్బ, ఎక్కువ వద్దు, సాగేశారంటే ఆ ఆకలి మీకు సర్దుబాటు అవుతుంది. సో ఇలా ఒక్క వారం తర్వాత, వారం 10 రోజుల తర్వాత మీరు ఎంత హాయిగా ఉంటారంటే మీ బాడీ ఎంత తేలిగ్గా ఉంటుంది, ఎంత యాక్టివ్గా ఉంటుంది, ఎనర్జెటిక్ గా ఉంటుంది, మీ దాంపత్య జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది. మీరు చూడండి ప్రాక్టికల్ గా. ఇప్పుడు ఒక 10 రోజులు ఒక పూట తిండి మానేసిన, వండిన ఆహారం తినొద్దని నేను చెప్పట్లేదు, 3 పూటలు తినండి. ఒక పూట డ్రై ఫ్రూట్స్, స్ప్రౌట్స్, జ్యూసులు తాగండి. ఒక పూట వండిన ఆహారం తినండి. ఒక పూట ఫ్రూట్స్, వెజిటబుల్స్ మీ కడుపు నిండా తినండి. ఎన్ని కావాలంటే అని తినండి, బాగా నవిలి. నేను తినొద్దు అంటం లేదు కదా, తినండి. దాంతోపాటు ఉదయం సాయంత్రం క్యూర్సెల్ తీసుకోండి. మీరు చూడండి, ఒక్క 15 రోజులు ఇలా చేసి మీ ఆరోగ్యం ఎలా ఉందో, మీ జీవితంలో ఎంత మార్పు వచ్చిందో, మీ అవసరమైతే మీ కుటుంబం మొత్తాన్ని కూర్చొని చర్చించుకొని ఇలా చేద్దాం, ఒక 40 రోజులు ఇలా చేద్దాం అని చూడండి. మీరు మళ్ళీ యవ్వనం, మీరు మీ పెళ్ళైన కొత్తలో ఎలాంటి యవ్వనంతో ఉన్నారో, ఎలాంటి అద్భుతమైన దాంపత్య జీవితాన్ని, ఎలాంటి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు, ఎలాంటి శక్తిని కలిగి ఉన్నారు, అవన్నీ తిరిగి రాకపోతే 40 రోజుల్లోనే నన్ను అడగండి. మేము ఇలా చేసాం, మాకు ఏమీ మార్పు లేదు అంటే నేను ఆ రోజు నుంచి మానేస్తాను నీకు చెప్పడం కూడా. సో ఏదేమైనా మీ ఆహారంలో మోర్ దెన్ 50% ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉండాలి. ఒక 25% కార్బోహైడ్రేట్స్, ఒక 20% కార్బోహైడ్రేట్స్, ఒక 20% ప్రోటీన్, ఒక 10% ఫ్యాట్ కూడా ఉండాలి. ఫ్యాట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే గానుగ నూనె వాడుకోండి, గానుగ నూనె తెచ్చుకోండి, వాడుకోండి. ఏదేమైనా సెలైవ అనేది ఎంత చెప్పినా తక్కువే. ఈ సెలైవ అనేది మరి అమృతం అని చెప్పొచ్చు. దాన్ని బాగా ఉత్పత్తి చేసుకోండి. చెప్పాను ఆల్రెడీ మీకు, ఈ నోట్లో సెలైవ తయారవుతుంది అంటే అమృతము ఆడవారికి అయితే 5 చోట్ల, మగవారికి అయితే 4 చోట్ల తయారవుతుంది. తర్వాత సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను.
సో ఇలాంటి అద్భుతమైన సెలవును మరి నిర్లక్ష్యం చేయొద్దు. బాగా నవలండి ఆహారాన్ని. ఏదేమైనా ఓవరాల్ గా ఆరోగ్యంగా జీవించడం అనేది ఆశయంగా పెట్టుకోండి. మీ ఆరోగ్యమే మిమ్మల్ని కాపాడుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చలికి తట్టుకోలేకపోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రవిచంద్ర బాబు గారు. ఎస్ సార్. వండర్ఫుల్ సార్. నిజంగా మీరు చెప్పిన సబ్జెక్ట్ ని అట్లా వింటూ ఉంటే ఆ విజ్ఞానాన్ని మీరు పంచే విజ్ఞానం కానీ మనకి ఇచ్చే ఈ సబ్జెక్ట్ ఇది కానీ ఎక్స్ట్రాడినరీ సార్, ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూడండి అక్కడ ఒకసారి స్క్రీన్ మీద చూడండి, అన్ని అలాగా రియాక్షన్స్ అన్ని లేస్తున్నాయి చూడండి అలాగా. సో దాన్ని బట్టి మీరు ఎంత చక్కటి క్లాస్ ఇచ్చారన్నది మనకు అర్థమవుతుంది సార్. ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్. అంత చలిలో కూడా మీరు మనకేమో అలవాటు లేదా? అవును సార్, అవును సార్. అందులో ఉదయాన్నే స్నానం చేశాను, ఇక చూసుకో ఇక. ఎక్సలెంట్ సార్. నిజంగా మీరు ఈరోజు చెప్పిన దాంట్లో మనము ఏదైతే మన మళ్ళీ తిరిగి చక్కటి ఆరోగ్యాన్ని కానీ మనం యవ్వనాన్ని కానీ ఇట్లా మీరు చెప్పిన అన్ని విషయాలు కానీ సార్, ఏదైనా మీరు చివరిలో ఒక ఛాలెంజ్ కూడా చేశారు, చిన్నగా చేశారు అది కూడాను. సీ మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఏదైతే మన క్యూర్ సెల్ ఉందో మన లైఫ్ లో మనకి దాన్ని ఎన్ని రకాలు ఉపయోగపడుతుంది అంటే ఈవెన్ కాన్షియస్ కోల్పోయినప్పుడు కూడా దాన్ని మనకి సారు ఒక చక్కటి ఇది చెప్పారు. ఎట్లాగా దాన్ని మనము వెంటనే మళ్ళీ మనం కాన్షియస్ లోకి రావాలి అంటే మన లైఫ్ లో ఒక భాగం అయిపోయిందండి. మన క్యూర్ సెల్ అనేది మన లైఫ్ లో ఒక భాగం అయిపోయింది. ఓకే, రియల్లీ ఇది మనకి ఒక ఫెంటాస్టిక్, ఒక అద్భుతం. అందుకనే మనం మొదటి రోజుల నుంచి కూడా ఒక అద్భుతం అని చెప్తున్నాము. ఒక 2-3 minutes ఉంది కాబట్టి సార్ మాట్లాడండి, ఎవరైనా మాట్లాడండి ఒకసారి. ఎందుకంటే వాళ్ళ ఎక్సైట్మెంట్, వాళ్ళు ఎంత విన్నారు, వాళ్ళు ఎలా తెలుసుకున్నారు, వాళ్ళ భావాల్ని కూడా ఒకసారి మనము తెలుసుకుందాము. మళ్ళీ కూడా సేమ్ బ్రహ్మయ్య ఎం నిన్న అంటే నవరత్న మేడం అది. ఓకే మేడం గారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను సార్. గ్రేట్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? బాగున్నారా సార్? చాలా బాగున్నాను సార్, రియల్లీ. సార్ నా పేరు నవరత్న అండి, నేను తిరుపతి నుండి. సార్ బాలరెడ్డి గారు, నేను దగ్గర మీరు చెప్పిన దాంట్లో 50% నేను 18 years గా నేను ఫాలో అవుతున్నాను. మీరు చెప్పిన అమృతం అనే అది మ్యాక్సిమం నేను వింటూ ఉంటాను అనమాట మా ఫ్రెండ్స్ దగ్గర. నువ్వేమన్నా రియల్లీ సార్, నువ్వేమన్నా అమృతం ఏమన్నా తాగేసి పుట్టావా అనేసి అని అంటూ ఉంటారు. ఎస్ సార్. ఎందుకు అంటే మనం తినే ఫుడ్ బేసిక్స్ మనం అందరం నేర్చుకున్నాం సార్, అందరం నేర్చుకున్నాం చదువుకునే టైంలో. బట్ మీరు చెప్పినట్లు ఎవరికి వాళ్ళు పాటించడంలోనే ఉంది. బట్ నేర్చుకుంటున్నాం, వదిలేస్తున్నాం. కానీ కనీసం దాంట్లో ఒక 10% ఫాలో అయినా మీరు చెప్పినట్టు నిజంగా అద్భుతాలు అనేది మన జీవితంలో, మన బాడీ మీద, మన హెల్త్ మీద మనమే క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని తిప్పి ఎందుకనంటే రోజు కూడా మనం ప్రతి ఒక్కటి తెలిసిన విషయాన్ని మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. కానీ ఆ తెలిసిన విషయాన్ని మీరు ఇప్పుడు రిపీట్ చేయడం ద్వారా 10 మందికి ఉపయోగపడతాం సార్, రియల్లీ. ఎందుకంటే తెలిసిన విషయమే అయినా కూడా ఏడో మరుగున పడేసినాం సార్ మన జీవితంలో. ఆ పడేసిన దాన్ని మళ్ళీ వెలికి తీసుకుంటూ దాన్ని ఫాలో అవ్వడానికి చాలా 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 ఉపయోగపడుతున్నారు సార్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్ ప్రతి ఒక్కరికి. ఇలాగా మనం ఫుడ్ ఒక ఎగ్జాంపుల్ సార్, ఫుడ్ మనం దగ్గర ఒక 2 hours పాటు వండుకుంటాం. ప్రతిదాన్ని మనం తెచ్చుకుని వండుతాం సార్. 2 గంటలు వండినటువంటి ఆ ఫుడ్ని ఒక 2 నుంచి 5 నిమిషాల్లో గుట్ట మింగేస్తాం. ఏంటి ఉపయోగం అసలు? 2 గంటలు వండుతాం సార్. 2 గంటలు వండిన ఫుడ్ని 5 నిమిషాల్లో మింగేయడం ద్వారా మొత్తం కోల్పోతున్నాం. అదే మన ఇండియాలో. బట్ బయట అమెరికాలో వాళ్ళు ఒక 5 to 10 minutes 15 minutes లో ఫుడ్ ప్రిపేర్ చేసేసుకుంటారు వాళ్ళ ఫుడ్ని. కాకపోతే వాళ్ళు కూర్చొని దగ్గర అర్ధ గంట నుంచి 1 hour తింటారు సార్. అందుకే వాళ్ళ బాడీలు అలా ఉంటాయి, మన బాడీలు ఇలా ఒబేసిటీలలో ఉంటాయి. రియల్లీ నిజంగా ఎస్ సార్. మనం ఫుడ్ మినిమం ఒక 20 to half an hour గనక తినగలిగితే ఖచ్చితంగా మీరు అన్నట్టు సార్
మనం డాక్టర్ల దగ్గరికి పోవాల్సినటువంటి నెసెసిటీ రానే రాదు. రియల్లీ ఇప్పటి వరకు నేనైతే నా బాడీలోకి మాక్సిమం 99.99% నేను ఇంతవరకు ఒక టాబ్లెట్ కూడా వాడలేదు. సపోజ్ ఏదైనా చిన్న చిన్నవి అనిపించినా కూడా ఇంట్లో మీరన్నట్టు ఏంటంటే ఇంట్లో ఉన్న వస్తువులతోటే నేను మాక్సిమం క్లియర్ చేసుకుంటాను. పిల్లలకు కూడా నేను అదే ఇది చేస్తున్నాను. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే సార్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఇస్తున్నారు మనకి. బట్ కొన్ని ఫాలో అవ్వగలం. మనం ఈ జూమ్లో ఉండే వాళ్ళు ఫాలో అయితే కూడా చాలా మార్పులు తీసుకురావచ్చు మనం నిజంగా. బట్ దాన్ని ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఫాలో అవ్వండి. కొంచెం ట్రై చేయండి చాలు. సలైవా అనేది రియల్లీ చాలా సలైవాతోటి మన సలైవానే మన బాడీని కాపాడేది. మన సలైవానే మన బాడీని కాపాడేది. మనం తినే ఫుడ్ సలైవాతో. సార్ ద్రవ పదార్థాన్ని ఘన పదార్థంగా మార్చుకొని తినండి నోట్లోకి వెళ్ళిన తర్వాత. ఘన పదార్థాన్ని ద్రవ పదార్థాన్ని చేయండి అనేసి అని నేను విన్నాను సార్ ఒక 4-5 ఇయర్స్ క్రితము. బట్ అవునా ఇదేంటిది ద్రవ పదార్థం ఘన పదార్థంకి అలా మారుతుంది అని అనుకున్నా కానీ నిజం సార్. మన నోట్లో వేసుకున్న తర్వాత కొద్దిసేపు మన సలైవాతో కలిసిన తర్వాత ఆ ద్రవ పదార్థం ఘన పదార్థంగా మారిపోయింది. బట్ మనం తీసుకున్న సాలిడ్ ఫుడ్ కొద్దిసేపు మన సలైవాతో మిక్స్ అవ్వడం ద్వారా మనం నమలడం ద్వారా అది కంప్లీట్ గా ద్రవ పదార్థంగా మారిపోయింది నిజంగా. అది రియల్ అన్నమాట. బట్ అలా మనం తీసుకోగలిగితే సార్ చెప్పినట్టు ఈ ఒకటే చాలు అసలు. ఈ సలైవా ఫుడ్ నమలడం, ఇంకోటి ఫ్రూట్స్, మన నేచురల్ ఫుడ్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. నేచురల్ ఫుడ్ అనేది ఖచ్చితంగా అవసరం. కొంచెం అర్లీగా తీసుకోవచ్చు. లేట్ నైట్ తింటున్నారు అంటే మీరు చెప్పినట్టు ఏంటంటే ఏదైతే ఆర్గాన్స్ మీరు అన్నారు కదా సార్ 36 టైమ్స్ కొట్టుకుంటుంది మన గుండె అనేసి అని చెప్పి. బట్ ఆ టైంలో తినేసి కొనుక్కుంటున్నారు సార్. 36 టైం కొట్టుకునేది అది? దానికి ఎక్కడ రిలాక్సేషన్ ఉంది? రియల్లీ లేట్ నైట్ తీసుకుంటున్నారు. కొంచెం మార్పులు మనకు సార్ ఇంత శ్రమ కలిగి ఇంత తీసుకొని మనకు చెప్పగలుగుతా ఉన్నారు. రియల్లీ మనం అందరం కూడా చాలా గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్తో ఉండాలి అసలు నిజంగా. బట్ దీన్ని ఇంత శ్రమ తీసుకొని చెప్పేటప్పుడు పాటిద్దాం దయచేసి నా సిన్సియర్ రిక్వెస్ట్. అందరం పాటిద్దాము. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. మాకు ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఎప్పటికీ అందిస్తూ మీ దీన్ని ఉండడం మీకు నిజంగా రుణపడి ఉన్నాము. మాలో మార్పులు తీసుకొని వస్తూ చాలా రుణపడి ఉన్నాం సార్. లైన్ సార్కి టాప్ టు బాటం నా హ్యాట్స్ ఆఫ్, నా కృతజ్ఞతలు సార్. ఇంత మంచి సిస్టమ్ని మీరు క్రియేట్ చేసినందుకు, మాకు ప్రతి ఒక్కరికి పేరున మాకు ఉపయోగపడుతున్నందుకు మీ లైన్ సార్ గారికి నా యొక్క ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాలరెడ్డి గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. నా కూడా ఉండే వాళ్ళకి కూడా ఇదే సార్ నేను చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ సార్. రెహమాన్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఫెంటాస్టిక్ గుడ్ మార్నింగ్ సార్. ఫెంటాస్టిక్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవిచంద్ర సార్. గుడ్ మార్నింగ్ బాలరెడ్డి సార్. సార్ యు ఆర్ కూల్ వాతావరణంలో కూల్ గా అందరికి బ్రెయిన్ కి రీచ్ అయ్యేలాగా ఏమాత్రం వరి లేకుండా చాలా ఫెంటాస్టిక్ వర్డ్స్ చెప్పారు సార్. దిస్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ టు హర్ సార్. మీ యొక్క అడ్వైస్ తీసుకొని మేము ప్రతిరోజు పాటించి మా యొక్క లైఫ్ స్టైల్ ని మేము ఇంప్రూవ్ చేసుకుంటున్నాము. ఒక రకంగా ప్యూర్ సేల్ మాకు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చే మీ యొక్క అద్భుతమైన ఒక లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకునే మీ యొక్క వర్డ్స్ గోల్డెన్ వర్డ్స్ తోని లైఫ్ చేంజ్ చేసుకుంటున్నాం సార్. చాలా అద్భుతంగా వర్డ్స్ చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. థ్యాంక్ యూ రహమాన్ గారు. థ్యాంక్ యూ సార్. టైం అయిపోయింది.